రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వేడుకలు ముగిసే వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. ఈ మేరకు సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఆవిర్భావ వేడుకలు ముగిసేంత వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్ కు అనుమతి లేదని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే దశాబ్ది ఉత్సవాల హడావిడి అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే హైదరాబాద్లో హెవీగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లించే విషయాలు కూడా కొనసాగుతూ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మాత్రము అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అదేవిధంగా పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్, అలాగే బీఆర్ఎస్ భవన్లో చూసుకున్నట్లయితే ఘనంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అక్కడైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈరోజు శనివారం రోజు రాత్రి నుంచి అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకుంటే ఆదివారం ఇప్పుడు అవతరణ దినోత్సవ వేడుకలు అయిపోయేంత వరకు కూడా ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ బండ్ వాతావరణంలో ట్యాంక్ బండ్ ఆవరణంలో మాత్రము ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి మాత్రము ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అక్కడికి చాలా మంది ప్రముఖులు కూడా వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. దాదాపు 1800 మంది పరేడ్ గ్రౌండ్ లో 1800 మంది అతిథులు కూడా పరేడ్ గ్రౌండ్ లో మరి పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. సాధారణ వ్యక్తులు మాత్రము సాధారణ ప్రజలు 5000 వరకు కూడా అక్కడికి రాబోతున్నారని కూడా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పుడు ట్యాంక్ బండ్ విషయానికి వస్తే ట్యాంక్ బండ్ ఆవరణంలో దరిదాపుల్లో కూడా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయి. అదేవిధంగా సాధారణ ట్రాఫిక్ కి మాత్రము ఆదివారం సాయంత్రం వరకు కూడా అక్కడ అవకాశం లేదు అని చెప్పేసి కూడా దారులు కూడా మళ్లిస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ రోజు నుంచి మొదలుకుంటే కూడా అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కావచ్చు, అలాగే పరేడ్ గ్రౌండ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. పరేడ్ గ్రౌండ్ కి సంబంధించి ఇప్పుడు అక్కడ దాదాపు 2000 మంది సిబ్బందితో కూడా బ్లాక్ స్క్వాడ్స్ తో కూడా అక్కడైతే బ్లాక్ కమాండ్స్ తో కూడా అలాగే మహిళా పోలీస్ సిబ్బందితో కూడా 2000 సిబ్బందితో అక్కడ మార్చ్ ఫస్ట్ కూడా చేయించబోతున్నారు. అదే కాకుండా స్టేజ్ పైన చూసుకున్నట్లయితే పరేడ్ గ్రౌండ్ లో వేసిన స్టేజ్ పైన దాదాపు 500 నుంచి 600 మంది అక్కడ ఆసీనులు కావచ్చు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు అయితే అక్కడ పూర్తి చేశారు. అంతేకాదు అక్కడ 160 సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టుగా తెలుస్తుంది. 160 సీసీ కెమెరాల నిఘాలోనే రేపు జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అక్కడ జరగబోతున్నాయి అన్నది. ఓకే నిర్మల, ఈ యొక్క డైవర్షన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది డైవర్షన్స్? ఈ ట్రాఫిక్ డైవర్షన్ చూసుకున్నట్లయితే శనివారం రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదలుకుంటే ఆదివారం రోజు 12 గంటల వరకు వర్తిస్తుంది. సాధారణ వాహనదారులకు మరి 24 గంటలు కూడా అక్కడికి ఆ దారుల్లో వెళ్లే అవకాశం లేదని సిపి శ్రీనివాస్ తెలియజేయడం కూడా జరిగింది. ఇవి కూడా ఇప్పుడు పరేడ్ గ్రౌండ్ అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్తిస్తాయని కూడా సిపి శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.